కాకినాడ జిల్లాకు వచ్చిన డైరెక్టర్ వంశీ గారు ఏలేశ్వరం మండలం లింగంపతిలోని ఈ పొట్టి ఆవుల క్షేత్రాన్ని దర్శిస్తూ ఉన్నారు. మనం ప్రధానంగా చూసుకోవచ్చు, చాలా 1 అడుగు 2 అడుగుల ఎత్తులో ఉండే ఈ పొట్టి ఆవుల గురించి వంశీ గారు ఏమంటారో అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ పొట్టి ఆవుల్ని మీరు చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా అద్భుతంగా ఉన్నాయండి. నా లైఫ్లో ఎప్పుడు వెరైటీ చూడలేదు నేను. దీని క్రియేటర్ అయిన ఈ డాక్టర్ గారి గురించి ఎంత చెప్పాలా, ఏం చెప్పాలా అని ఆలోచిస్తాను. నాకు ఒక ఛానల్ ఉందండి, దాని పేరు తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ వంశీ. ఆ ఛానల్లో ఆయన గురించి మామూలు గొప్పగా కాదు, మా గొప్పగా చెప్పాలని నాకు అనిపిస్తూ ఉంది. అది చెప్పే ముందు చాలా పెద్ద ఇంటర్వ్యూ చేయాలండి ఈ డాక్టర్ గారిని. ఈ మనిషి నాకు ఇంత ఆలస్యంగా పరిచయం అయినందుకు నాకు చాలా ఇదిగా ఉంది. ఎప్పుడో పరిచయం అయితే ఎంత బాగుండేదో అని కూడా అనిపిస్తూ ఉందండి నాకు. సార్, మనకు కామన్గా హైదరాబాద్ నుంచి వచ్చామంటే చాలామంది సెలబ్రిటీస్ కానీ లోకల్ పీపుల్ కానీ కోడి పందాలని ఇంకోటి చూస్తారు. మీరు చూస్తే వచ్చి మళ్ళీ పాపకొండలు ఇవన్నీ ఈ ప్రకృతి అందాలు చూడడంలోనే మళ్ళీ వేకమైపోతూ ఉన్నాం. గోదావరి నాకు తల్లి, చెల్లి, ప్రేయసి, ఇంకా నేను చాలాసార్లు చెప్పాను. ఎన్నిసార్లు చూసినా నాకు తనివి తీరదండి. ఈసారి ఈ మధ్య పరిచయం మిత్రులండి, చాలా తక్కువ టైంలో ఆప్తులు అయిపోయారు. వాళ్ళని మీతో పాటు వచ్చి గోదావరిని చూద్దామని చాలామంది అంటూ ఉంటారు నాతో. అలా వీళ్ళని తీసుకుని వచ్చానండి. ఇన్ని వందల వేల సార్లు చూసిన గోదావరిని మళ్ళీ నిన్న ఆ గోదావరిలో కలదిరుగుతూ ఉంటే ఇప్పుడే చూస్తున్నట్టు అనిపించింది నాకు. కాబట్టి ఎప్పటికీ నా జీవితకాలం అంతా ఆ గోదావరిని చూస్తూనే ఉంటానండి నేను. ఈ అబ్బాయిలో చాలా ఏళ్ళుగా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు కొత్త సినిమా ఇప్పుడు అని. ఈ సంక్రాంతి శుభ సందర్భంలో ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. నేను అదే పని మీద ఉన్నానండి. చాలా అద్భుతంగా ఒక కొత్త సినిమా చేసే ప్రయత్నంలో ఉన్నాను. ఎలా అంటే, మీకు నచ్చిన సినిమా ఏది మీరు తీసిన వాటిల్లో అని అడుగుతుంటారు చాలామంది. ఏదీ లేదండి, సితార్లో 1-2 రీల్స్ బాగుంటాయి అంతే నాకు అని చెప్తూ ఉంటానండి. ఈసారి నాకు నచ్చిన సినిమా తీస్తాను అనుకుంటున్నానండి. అందుబాటు ఉన్నారు వంశీ గారి మిత్రులు కిషోర్ గారు. ఆయన ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలని ఎలా ఆస్వాదించారో ఆయన అడిగి తెలుసుకుని పెట్టింది. మనతో పాటు ఉన్నారు వంశీ గారి మిత్రులు కిషోర్ గారు. ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఉభయ గోదావరి జిల్లాకి ఆయన ఇచ్చేశారు. సార్ చెప్పండి, ఇక్కడ పండగ సంబరాలు ఎలా చేసుకుంటా ఉన్నారు? ఇది మేము రెండోసారి డాక్టర్ కృష్ణరాజు గారి ఫామ్కి రావటం చాలా సంతోషకరమైన విషయం. కృష్ణరాజు గారు చేసే కార్యక్రమం మనకి చాలా విలువైనది. ఎందుకు అంటే, భారతదేశం అంటేనే వసుదైక కుటుంబం. మనము మనుషులతో పాటు మన పూర్వీకులు మనకు ఎంతో సంపద ఇచ్చారు ఆవుల రూపంలో. వాటిని కాపాడుకోవడానికి, వాటితో ప్రతిరోజు మనం గడపడానికి కృష్ణరాజు గారి ద్వారా చిన్న మినియేచర్లు అని, పొంగనూరు మినియేచర్లను సృష్టించి సృష్టి చేసి మనకు అందిస్తున్నారు. మనం దీన్ని వినియోగించుకుని మన పూర్వీకులు మనకి ఇచ్చిన సంపదను కాపాడుకుంటూ ముందుకెళ్ళాలని అందరికీ, కృష్ణరాజు గారి ఛానల్కి అయితే ఏమిటి, భారతదేశంలో ఉన్న అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒక ఆవు, మనతో పాటు ఒక ఆవుని మనం పెంచుకుని సంతోషంగా కొన్న గోమాతను మన ఇంట్లో పెట్టుకున్నాము అనే తృప్తితో అనారోగ్యానికి దూరంగా ఆరోగ్యంగా బతికి సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.